కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. తదుపరి కర్కాటక రాశి. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం అంతా మన కర్కాటక రాశిలోకి వస్తుంది. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అండి. సో చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు, తల్లికారకుడు. ఇందాక చెప్పుకున్నట్టు ఎందుకంటే వృషభ రాశికి చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు, ఇక్కడ కర్కాటక రాశి చంద్రుడు స్వస్థానం ఉన్నాడు. సో తల్లి అంటే ప్రాణం, తల్లి మాట జవదాటకపోవడం, తల్లి యొక్క బ్లెస్సింగ్స్ పరిపూర్ణంగా ఉండడం, ఇవన్నీ కూడా ఈ కర్కాటక రాశిలోకి వస్తాయి. అలాగే రాముల వారిది కూడా పునర్వసు 4వ పాదం కర్కాటక రాశి. సో స్టాంప్ అనమాట. సో తల్లి మాట జవదాటాడు అనేది 100% రూల్. అలాగే కర్కాటక రాశి ఇబ్బంది అంటే అదే ప్రతి వాళ్ళది కూడా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. రోహిణి నక్షత్రం కృష్ణుడిది వృషభ రాశి అన్నమాట. సో మేనమావ అంటే పడకపోవడం, మేనమావతో ఏదో ఇబ్బంది ఉండడం అనేది ఫిక్స్డ్గా వృషభ రాశికి ఉంటుంది. అలాగే ఇక్కడ కర్కాటక రాశి వచ్చేసి రాముల వారిది కాబట్టి ఆ స్టాంప్ ఉండిపోవడం వల్లనే కొంచెం వైవాహిక జీవితం మిశ్రమంగా ఉంటుంది. చిన్న చిన్న దెబ్బలాట్లు, చిన్న చిన్న గొడవలు ఉండడం ఇలాంటివన్నీ. అలాగే సప్తమ స్థానాధిపతి శని అయ్యాడు కాబట్టి కర్కాటక రాశి వారు ఏజ్ గ్యాప్ లేదా స్టేటస్ గ్యాప్ ఉన్న అమ్మాయితో వివాహం అవడం. కాబట్టి ఈ కర్కాటక రాశి వారి ప్రస్తుతం ఏంటంటే శని బలం పరిపూర్ణంగా ఉందండి భాగ్యస్థానంలో. రాహుకేతులు మటుకు కొంచెం మిశ్రమంగా ఉన్నారు. గురుబలం మటుకు కొంచెం తక్కువగా ఉన్నట్టు అనుకోవాలి. గురువు బలం అనేది తక్కువగా ఉండడం అంటే ఏమి ఉండదండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీఠాధిపతి ఉన్నారు, వాళ్ళు మనకు అతి దగ్గరలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ పవర్ వాళ్ళకే ఉంటుంది. కానీ అంటే మనం చేసే పనులు ఆలస్యం అవడం. అంటే మనకి ఈరోజు మనం ఒక పని మీద వెళ్ళామండి, వెంటనే ఈ రోజు అవ్వదన్నమాట, అది నెక్స్ట్ వీక్ అవ్వచ్చు, ఆ నెక్స్ట్ వీక్. సో గురుబలం ఉన్న రోజు వెంటనే అవుతుంది, అదే రోజు అవ్వచ్చు, లేకపోతే 2-3 రోజులు అవ్వచ్చు. ప్రస్తుతం గురుబలం లేని వాళ్ళకి ఈ కర్కాటక రాశి ఏంటంటే పనులన్నీ ఆలస్యం అవడం, శ్రమాకాలం ధనం వ్యర్థం అవడం, అవసరానికి డబ్బులు సమకూరకపోవడం, రావాల్సిన బాకీలు వసూలు అవ్వడం. షూరిటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి, మధ్యవర్తిత్వం అస్సలు వహించకండి. వ్యాపారస్తులు అయితే కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండడం బెస్ట్. ఎందుకంటే అనవసరంగా లాస్ వచ్చేందుకు అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టవద్దు, ఎక్స్పెన్షన్ జోలికి వెళ్ళవద్దు, డబ్బులు ఎవరికి క్రెడిట్ ఇవ్వడం కానీ మటుకు అస్సలు ఇవ్వద్దని చెప్పాలి. సో కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పాలి కర్కాటక రాశి వారి. ఇక్కడ వాళ్ళు బాగా దైవధ్యానం చేయడం, సంఘంలో జరిగే పనులన్నింటిలో పాల్గొనడం, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటే కనుక ఇలాంటి పనులు అంటే ఇలాంటి ఆటంకాలు అడ్లు ఏమన్నా కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళు గురువు ఉచ్చస్థానంలో ఆ రాశిలో ఉంటారు కాబట్టి దైవబలం దైవానుగ్రహం అంటే పరిపూర్ణంగా ఉంటుందండి. గురుబలం కొంచెం తక్కువగా ఉండొచ్చు, కానీ గురువే ఉచ్చలో ఉండి ఆ రాశిలో ఉంటాడు కాబట్టి సంవత్సరం కాలం అంతా. సో దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది, కొంచెం గురుబలం తక్కువగా ఉంటుంది. కాబట్టి తీర్థయాత్రలు చేస్తారు, గురువుని దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు. కాబట్టి ఇలా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు, కొంచెం మిశ్రమంగా ఉంటుందని చెప్పాలి. ఓకే. అయితే ముఖ్యంగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే మార్నింగ్ ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ఇంటికి వచ్చే వరకు చాలా భయాందోళన సిచ్యువేషన్లు చూస్తున్నాం. కొన్ని రాశుల వారికి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ముందుగానే చెప్తుంటారు రాశులు చెప్పేటప్పుడు, పంచాంగం చూస్తున్నప్పుడు. ప్రధానంగా ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే ఈ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే అండి, మనకి 6th డిసెంబర్ 2026 వరకు మటుకు రాహు మనకి కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో ఉంటాడండి. సో సాధారణంగా రాహు యాక్సిడెంట్స్కి, ప్రమాదాలకి కారకుడు. అలాగే అష్టమ స్థానం అనేది సాధారణంగా యాక్సిడెంట్స్ కూడా కారక ప్లేస్ అండి. ప్లేస్ ఏమో అష్టమ స్థానం, కారకుడేమో రాహు అన్నమాట. వాళ్ళిద్దరు కూడా అక్కడ ఆ ప్లేస్లో ఉన్నట్టు అనమాట. సో మనకి డిసెంబర్ దాకా అక్కడ ఉంటాడు కాబట్టి కొంచెం వెహికల్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేస్తే మంచిది. మన వెహికల్ కూడా ఎవరికి ఇవ్వకపోవడం ఉత్తమం. ఎందుకంటే మన వెహికల్ ఇస్తే మన పేరు మీద ఉంది కాబట్టి అది యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశం ఉంది. మన వెహికల్ ఎవరికి ఇవ్వకపోవడం, మనం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయడం, బాగా దూరాలు వెళ్తే మటుకు కార్లో వెళ్ళడం, ఒకవేళ మనం డ్రైవర్ని పెట్టుకుంటే మరీ మంచిదండి. సో ర్యాష్ డ్రైవింగ్ మటుకు అస్సలు చేయకుండా ఉంటే ఉత్తమం. ఓకే, పరిహారం తెలియజేస్తారు. కర్కాటక రాశి వారికి మెయిన్గా పరిహారాలు వచ్చేసి ఈ రాహు రిలేటెడే చేసుకుంటే మంచిదండి. కాబట్టి మెయిన్గా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు ఏదో ఒక అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే వీలైతే అమ్మవారికి అభిషేకంగా అర్చన కానీ చేస్తే కూడా చాలా మంచిది.